పూరా లోకల్. ఏబీవీపీ అంటే మరి విద్యార్థి సంఘం, విద్యార్థుల సమస్యల పట్ల పోరాడాలి లెక్క ప్రకారం. అయితే నేషనల్ ఇష్యూ ఏంటి? వందే మాతరం, భారత్ మాతాకి జై, ఇదే నేషనల్ ఇష్యూ మొత్తం దేశం అంతటా. ఏబీవీపీ అంటే విద్యార్థుల సమస్యల గురించి మాత్రమే మాట్లాడాలి. మరి మీరు ఆ నినాదం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, విద్యార్థుల విషయాలు పక్కన పెట్టి. మీకు సామెత ఉంటుంది, దేశ భవిష్యత్ అనేది తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని చెప్పేసి. తరగతి గదిలో ఒక విద్యార్థి దేశభక్తుడిగా మారిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది, దేశానికి వ్యతిరేకంగా మారిస్తే ఈ దేశం అనేది నాశనం అవుతుంది. అదే ఒక ఫిలాసఫీ తోటి ప్రతి విద్యార్థిని దేశభక్తిని చేయాలనేటువంటి ఒక సిద్ధాంతంతో దేశభక్తిని ముందుకు తీసుకుపోతూ ఎట్ ద సేమ్ టైం విద్యా సమస్యల కోసం కూడా కొట్లాడుతుంది. మీరు తెలంగాణ ఉద్యమంలో చూసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో మీరు నమ్ముతారో నమ్మరో, దాదాపు కేవలం ఒకే రోజు నా రక్తం నా తెలంగాణ పేరు మీద 40,000 లీటర్ రక్తాన్ని ఇచ్చారు ఏబీపీ కార్యకర్తలు. 40,000 లీటర్స్ రక్తాన్ని ఇస్తే అప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా షాక్ అయ్యారు, అవాక్కయ్యారు. తెలంగాణ మనకు ఖచ్చితంగా కావాలి, తెలంగాణ మనకు అవసరం, విద్యార్థులందరూ ముందుకు వచ్చి రక్తాన్ని ఇస్తారని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఏబీవీపీ. ఈ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో విద్యార్థి అన్న పేరు మీద దాదాపు లక్షల మంది తోటి సభ నిర్వహించింది. మిగతా విద్యార్థి సంఘాలు తెలంగాణ కోసం వాళ్ళందరూ కూడా జేఏసీగా పోరాడారు. వాళ్ళందరూ జేఏసీగా పోరాడితే ఎంత బలం ఉందో ఏబీవీపీ సింగిల్ గా పోరాడితే అంత బలం ఉంది. ఏబీవీపీ పార్టీ వెనకాల బీజేపీ ఉంది, బీజేపీ పార్టీ పెద్ద ఎత్తులో ఫండింగ్ చేస్తుంది ఏబీవీపీకి అని బయట వార్తలు వస్తున్నాయి. వాదనలు ఏముందండి, చాలా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఒకసారి చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ 1875 లో స్టార్ట్ అయింది, ఎన్ఎస్యూ అనేది 1971 లో స్టార్ట్ అయింది. మీకు బీఆర్ఎస్వి కూడా అంతే, టీఆర్ఎస్ స్టార్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్వి స్టార్ట్ అయింది. కానీ ఏబీవీపీ 1949 లో స్టార్ట్ అయితే బీజేపీ 1982 లో స్టార్ట్ అయింది. ఏది దేని అనుబంధ సంస్థ? ఓకే, భావజాలం ఒకటే ఉండొచ్చు, కానీ ఏబీవీపీకి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఎప్పుడన్నా చూసారా బీజేపీ ప్రోగ్రామ్ ఏబీపీ జెండాలు చూసారా? ఏబీవీపీ ప్రోగ్రామ్ లో బీజేపీ జెండాలు చూసారా? కానీ భావజాలం ఒకటే కదా. భావజాలం ఒకటైనప్పటికీ ఏబీవీపీకి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఎన్ఎస్వీ నాయకులు చూడొచ్చు, వాళ్ళు బహిరంగంగానే రాహుల్ గాంధీకి జయంటారు, రేవంత్ రెడ్డికి జయంటారు. బీఆర్ఎస్ వాళ్ళు చూడొచ్చు, కేటీఆర్కి జయంటారు, కేసీఆర్ జయంటారు. ఏబీవీపీ కార్యకర్తలు ఎప్పుడు కూడా నరేంద్ర మోడీకి జయన్నారు, బీజేపీకి జయన్నారు, కిషన్ రెడ్డికి జయన్నారు అన్నారేమో. కానీ ఏంటంటే ఒకటి విద్యార్థుల సమస్యలు, ఒకప్పుడు ఏదన్నా మాకు సమస్య ఉందంటే విద్యార్థులు ఏబీవీపీ ఉంది, ఎన్ఎస్యూ ఉంది, ఇట్లా మిగతా విద్యార్థి సంఘాలు ఉన్నాయని వచ్చేవాళ్ళు ఫస్ట్. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి లాగా మెలుగుతున్నారంట కదా ఈ విద్యార్థి సంఘాల వాళ్ళు కూడా. కొన్ని రాజకీయ పార్టీలకు తొత్తులాగా మారిపోయాయంట విద్యార్థి సంఘాలు, నిజమేనా? ఏబీవీపీ అనేది స్వచ్ఛందంగా విద్యార్థుల కోసం పనిచేసేటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్. ఏబీవీపీ ఖచ్చితంగా రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా మీరు కేసీఆర్ చూడొచ్చు. కేసీఆర్ రాష్ట్రానికి వద్దు, కేసీఆర్ విద్యారంగాన్ని నాశనం చేసిండు, కేసీఆర్ రైతులకు మోసం చేసిండు, కేసీఆర్ కార్మికులకు మోసం చేసిండు అని చెప్పేసి పరేడ్ గ్రౌండ్ లా దాదాపు ఏ రాజకీయ పార్టీ సాహసం చేయలే. 1,00,000 మంది విద్యార్థులతో సభ పెట్టినాం మేము. ఆ సభ పెట్టడం వల్ల తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది.